హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ అండ్ ఈట్స్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చి చోలే భటూరే రెసిపీ అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. చోలే భటూరే అంటే మనకి నార్త్ సైడ్ చేస్తారు. ఇది శనగలతో చేస్తారనమాట. కాబోలి శనగలతో కర్రీ చేస్తారు. చాలా బాగుంటుంది. పూరీలోకి తినొచ్చు, తర్వాత చపాతీలకు యాడ్ చేసుకొని తినొచ్చు, రైస్లోకి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. చోలే భటూరే తయారు చేయడం కోసం నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ వరకు శనగలు తీసుకున్నాను. శనగలు తీసుకొని నానబెట్టుకున్నాను. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇందులోకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 5 విజిల్స్ వస్తే చాలు. సో ఈ విధంగా అయితే శనగలు అయితే కుక్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వచ్చి 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చి రానివ్వాలన్నమాట. కొంచెం బాగా ఫ్రై అనివ్వాలి. తర్వాత ఇందులోకి టమాటో యాడ్ చేసుకోవాలి. రెండు నుంచి ఒక టమాటో యాడ్ చేసుకోవాలి. సైడ్కి యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను టమాటాని లైట్గా కుక్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకుంటున్నాను. మరీ కుక్ అవనివ్వకుండా అయితే ఉండనివ్వను. తర్వాత ఒక స్పూను పల్లీలు యాడ్ చేసుకున్నాను సైడ్కి, ఎందుకంటే నేను మిక్సీ జార్లో తీసుకోవడం కోసం అలా సైడ్కి యాడ్ చేసుకున్నాను టమాటోస్ అనేవి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే. సో లైట్గా టమాటాలు తర్వాత పల్లీలు అనేవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం యాడ్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి చూసారా, జస్ట్ ఓన్లీ టమాటాస్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు అనేవి మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏదైతే మనం ఫ్రై చేస్తున్నాం కదా ఆనియన్స్, అందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం టమాటా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. టమాటాలు పల్లీలు పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత, రుచికి తగినంత. తర్వాత కారం 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 స్పూన్లు. పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. సో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. పసుపు తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కదా, అది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం సాటే అవుతుంది కదా, కొంచెం మగ్గుతుంది కదా, మగ్గినప్పుడు శనగలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. బాయిల్డ్ చిక్ పీస్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అనివ్వాలి. ఈ ఫ్రై అయ్యే టైంలో సో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. సో వాటర్ వచ్చేసి సో చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో కొంచెం పేస్ట్లో అదే టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో కడిగి యాడ్ చేశాను వాటర్. సో ఎందుకంటే కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా అయితే శనగల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం దగ్గరగా అయ్యి ఒక శనగని తీసుకొని చూసుకోండి రెడీ అయిందా లేదా అనేది. సో రెడీ అయిపోయినట్టే. కొంచెం గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.